మరి ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది? అయిన పాత్రుడు మేడం, ఆబ్వియస్లీ అయిన పాత్రుడు గారు ఎందుకు ఆయన వస్తారు. అభివృద్ధి క్యారెక్టర్ అడ్రస్ ఆయన కదా మేడం. 40 years ఆఫ్ ఆయన రాజకీయ అనాలిసిస్ ఉంది, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. స్టార్టింగ్లోనే డిగ్రీ కాలేజ్ కానీ, అక్కడ బొడ్డిపల్లి ఏపీఆర్ఎస్ స్కూల్ కానీ, ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ కానీ 150 హాస్పిటల్ పడకలు చేశారు. దాని డయాలసిస్ స్పెషలిస్ట్ కూడా చేశారు. డయాలసిస్ కూడా ఇక్కడే ఉంది. ఒక బయటికి వెళ్ళిపోయారు వైజాగ్, అది ఇక్కడే ఉంది. ఎన్టీఆర్ స్టేడియం ఉంది, అది కూడా ఆయన తెచ్చింది ఇక్కడికి. ఇంకా చెప్పుకుంటూ పోతే అక్కడ ఐటీఐ ఉందండి ఒకటి, అది కూడా ఆయన తెచ్చింది. సో ఫ్యూచర్ గురించి, యూత్ గురించి ముందుగా ఆలోచించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన తెచ్చిన అవి, వీళ్ళు తెచ్చిన ఇవి. సో కాబట్టి నేనే కాదు, నర్సీపట్నం ప్రజలందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఖచ్చితంగా ఓటు మాత్రం ఆయన పాత్రుడికి వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది? ఆయన పాత్రుడు మేడం, ఆబ్వియస్లీ అయిన పాత్రుడు గారు ఎందుకు ఆయన వస్తారు. అభివృద్ధి క్యారెక్టర్ అడ్రస్ ఆయన కదా మేడం. 40 years ఆఫ్ ఆయన రాజకీయ అనాలిసిస్ ఉంది, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. స్టార్టింగ్లోనే డిగ్రీ కాలేజ్ కానీ,